ప్రభునందు ప్రియమైన సంఘమా, ప్రభు క్రీస్తు నామమున చేరవచ్చిన మీకందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన వారమంతా కూడా మనలను కాచి కాపాడినటువంటి దేవునికి మనము రుణస్థులమై ఉన్నాము. ఆయనకు నిత్యము కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్ధులమై ఉన్నాము. ఆ విధంగా తోటి విశ్వాసులతో మనము ఆయన యందు సంతోషాన్ని వ్యక్తపరచడానికి దేవుడు మనకిచ్చిన భాగ్యాన్ని బట్టి ఆయనకు ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక. పితరులు ఏర్పాటు చేసినటువంటి పాఠ్యభాగాలు మనలను ఆత్మీయంగా దినదినము బలపడేలాగున, ఎదిగేలాగున ఉంటూ ఉన్నాయి. పాఠ్యభాగాలు మన చేతుల్లో ఉంటాయి. పాస్టర్ గారు నోరు తెరిచి ప్రసంగించక ముందుగానే ఎప్పుడైనా కూడా ఆ పాఠ్యభాగాన్ని చదువుకునే వీలు కల్పించేలాగున అందుబాటులో ఉంటాయి. ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకంతో పాటు లూథరన్ సంఘ ఆరాధనలు కూడా కలిసి ప్రింట్ చేస్తారు. అందులో మరి లూథరన్ ఆరాధన పాఠ్యభాగాలు మనం చూస్తాం. అలాగే కొన్ని డినామినేషన్లలో వాళ్ళ డినామినేషన్లకు సంబంధించినట్లుగా ఆంధ్ర క్రైస్తవ కీర్తనలతో పాటుగా పాఠ్యభాగాలను ప్రింట్ చేస్తారు. మరి ముందుగానే చదివి ఇక్కడ కూర్చోవాలి, అది పద్ధతి. ఎంతమంది చదివారు చేతులు ఎత్తండి. గుడిలో కూర్చోకముందు ఒక ఆత్మ మాత్రమే రక్షింపబడింది అన్నట్లుగా ఉంది. వారమంతా చదువుకునే అవకాశం ఉంది. ఇప్పుడు వచ్చే ఆదివారం కొరకు ఈ వారమంతా కూడా ఆ 3 పాఠ్యభాగాలు చదువుకొని నెమరు వేసుకోవాలి. నెమరు వేసుకున్న తర్వాత జీర్ణం చేసుకోవాలి. జీర్ణం చేసుకునే ప్రక్రియ ఇక్కడ ప్రసంగంలో ఉంటుంది. అప్పటిదాకా మనము ఆరగించాలి, నెమరు వేసుకోవాలి. ఆవులు, గేదెలు ముందు తినేస్తాయి, పొట్టలోకి వెళ్ళేలాగా నోట్లోకి తెచ్చుకొని నెమరు వేస్తాయి అరిగేలాగా. కోతులు తినేటప్పుడు ముందు లోపలికి వెళ్ళిపోయే ప్రయత్నం చేస్తాయి, లేకపోతే మళ్ళీ దొరకదేమో అనేటువంటి ఆతురతతో వాటి మెడలు ఉబ్బిపోతాయి. ఏమిటంటే తీసుకున్న సరుకు, ఆహారము అక్కడ ఉంచుకుంటాయి. ఆ తర్వాత నెమరు వేసుకుంటూ జీర్ణం చేసుకుంటాయి. ఆత్మీయమైనటువంటి ఆహారము, దేవుని వాక్యము మనలను జీవింపజేయడానికి తీసుకోవలసినటువంటి ఆహారము. ఆత్మీయమైనటువంటి జీవము, ఆ ఉజ్జీవము, కదలిక ఇవన్నీ ఉండాలి అంటే ఆత్మీయమైనటువంటి ఆహారమును సరైన రీతిలో తీసుకోవాలి. గబగబా తీసేసుకొని వారమంతా తినవలసినటువంటిది, ఆరగించవలసినటువంటిది, మరి నెమరు వేసుకొనవలసినటువంటిది ఒకేసారి 1 గంటలో మొత్తం కానించేసి వెళ్ళిపోతే ఇది ఆరోగ్యమా? ఇలాంటి పని మన కడుపుకు, మన శరీరానికి ఆరోగ్యమా అని మనము పరిశీలన చేసుకోవాలి. వ్యక్తిగతంగా మనం బైబిల్ చదువుకోవాలి. అందులో భాగంగా అనుకొని కూడా మరి ఇది చదువుకోవాలి కదా, ఈ 3 పాఠ్యభాగాలు అన్నట్లుగా మనకు బాధ్యతను తెలియజేసేటువంటి సంప్రదాయంలో ఉన్నాం. 3 పాఠ్యభాగాలు ముఖ్యంగా పత్రిక పాఠ్యభాగము, ప్రకటన గ్రంథం నుండి చాలా బరువైనటువంటి మాటలు, నిలదీసేటువంటి మాటలు అక్కడ మనం చదువుతాం. ప్రకటన గ్రంథంలో మొదటి 3 అధ్యాయాల్లో మనం చూసినట్లయితే ఆ రోజుల్లో ఏర్పడినటువంటి, ఆయా ప్రాంతాలలో ఏర్పడినటువంటి సంఘాలు, క్రైస్తవ
ఆరాధనల స్థలాలు. అవి ఒక నిర్దిష్టమైనటువంటి ఒక ధనవంతుని ఇంట్లో జరిగేటువంటి ప్రార్థన కూడిక మాత్రమే కాదు, కానీ ఆ ప్రాంతంలో ఉన్నటువంటి విశ్వాసులు అందరినీ ఉద్దేశించి చెప్పినటువంటి మాట ఫలానా సంఘము, ఊరి పేరుతో పిలుచుకునేటువంటి సంఘము. ఎఫెసు సంఘము, స్ముర్ణ సంఘము, ఫిలదెల్ఫియా సంఘము, లవోదికీయ సంఘము, ఇలాగా 7 రకాల సంఘాలు ఉన్నాయి. మచ్చుకి ఉదాహరణకు అన్నట్లుగా ఈ 7 రకాల సంఘాలు 7 రకాల మనస్తత్వంతో ఉన్నాయి. ఏ ఊరిలో ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయి, ఏ పేటలో ఎలాంటి మనస్తత్వాలు ఉంటాయి అనేది మనకు తెలుసు. అప్పుడప్పుడు మనం ఆలోచనలో ఉంటాం, పలానా ఊరి వాళ్ళ మనస్తత్వం ఇలా ఉంటుంది, పలానా పేట వాళ్ళందరూ కూడా ఇలాంటి స్వభావం కలిగినటువంటి వారు, ఈ రకంగా అవగాహనలో ఉంటాము. అదే రకంగా ఈ 7 సంఘాలు క్రొత్త నిబంధన చివరి పుస్తకం వ్రాయబడేటువంటి దినాలలో ఈ ప్రకటన గ్రంథము ఆఖరిగా వ్రాయబడినటువంటి గ్రంథాలలో ఒకటి. అంటే క్రీస్తు పునరుత్థానుడై పరలోకానికి వెళ్ళిపోయిన ఒక 50 సంవత్సరాల తర్వాత రాయబడినటువంటి గ్రంథము. 7 సంఘాలు, 7 రకాలైనటువంటి సంఘాలు. మనకు కావలసినటువంటిది ధ్యానం నిమిత్తమే ఏర్పాటు చేయబడినటువంటి లవోదికీయ సంఘం. ఇది ఆ రోజుల్లో ఒక 200-250 సంవత్సరాల క్రితం ఏర్పడినటువంటి ఒక పట్టణము, నగరము. రాజులు ఆ రోజుల్లో వాళ్ళ పేరు మీద వాళ్ళ పేరు నిలిచిపోవాలని, చరిత్రలో అందరూ చెప్పుకోవాలని క్రొత్తగా పట్టణాలు కట్టేవారు అన్నమాట. కొత్తగా స్థలంలో పట్టణాలు కట్టేవారు. దాదాపుగా వాళ్ళ పేరు మీదనే అవి చలామణి అవుతాయి. అయితే ఇక్కడ ఈ అంతియోకయ అనేటువంటి వ్యక్తి పేరు అది. అంతియోకయ అనేటువంటి ఊరికి కూడా ఆ పేరు వచ్చింది. మనకు రంగారెడ్డి జిల్లా అంటే మనిషి పేరుతో కూడా ఊళ్ళు ఉంటాయి. పాత రోజుల్లో మరీ ఎక్కువగా ఉంటాయి మనిషి పేర్లతో. లవోదికీయ అనేటువంటిది అంతియోకయ అనేటువంటి ఒక ప్రభువు అధికారి యొక్క భార్య పేరు. తన భార్య పేరున ఆ ఊరు కట్టించాడు, లవోదికీయ. ఆ ఊరు విశేషాలు ఏమిటి, రాజమండ్రి విశేషాలు ఏమిటి, విజయవాడ విశేషాలు ఏమిటంటే ఊరు పక్కనే లేకపోతే ఊరు మధ్యలోనే ఒక పెద్ద నది ఉంటుంది. ఇలాగ కొన్ని విశేషాలు. ఊరిలోనే ఒక పెద్ద కొండ ఉంటుంది, లేకపోతే ఊరిలోనే పెద్ద క్వారీ ఉంటుంది. కోరి అంటారు కదా, క్వారీ ఉంటుంది. ఇలాంటి విశేషాలు మామూలుగా భౌగోళికంగా చెప్పుకుంటాం. మానసికంగా, ఆత్మీయంగా, మరి జ్ఞాన సంబంధమైనటువంటి విషయాల్లో కూడా ఆయా ఊర్లను గురించి చెప్పుకుంటూ ఉంటాం. మద్రాసు నగరంలో తెలుగు డిపార్ట్మెంట్లో పిహెచ్డి జాయిన్ అయినప్పుడు అక్కడ మరి అధ్యాపకులు, ప్రొఫెసర్లు వాళ్ళందరూ వాళ్ళ స్థానిక భాషల్లో, యాసలో మాట్లాడడం వాళ్ళకి సంతోషం. ఎవరికైనా కూడా స్థానిక యాస ఉండాలి అనేటువంటి తీరా చూస్తే నేను రాజమండ్రి నుండి వచ్చినటువంటి వాడిని, నాకు తూర్పుగోదావరి జిల్లా యాస లేదు. ఒక చదువుకున్న వాళ్ళు సాధారణంగా స్టేజీల మీద మాట్లాడేటువంటి సాధారణ అందరికీ ఉండేటువంటి యాసతోనే మాట్లాడుతూ ఉండేవాడిని. అదేంటి నువ్వు తూర్పుగోదావరి యాస నీ నోట్లోంచి రావడం లేదని అడుగుతూ ఉండేవారు. అలాగా ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క లక్షణం ఉంటుంది, అది కనిపించుకుంటూ ఉంటుంది. సరే, ఇక్కడ లవోదికీయలో ఉన్నటువంటి విశేషాలు ఏంటి ఈ ప్రాంతంలో అని మనం గమనించి చూసినట్లయితే, ఆరా తీసి చూసినట్లయితే అది వాణిజ్య కేంద్రంగా ఉంది. కమర్షియల్ సెంటర్, వాణిజ్య కేంద్రము. చాలా ఊళ్ళు అలా వాణిజ్య కేంద్రాలుగా ఉంటాయి. మనకు కూడా చూసినట్లయితే ఢిల్లీ ప్రభుత్వానికి ప్రసిద్ధి కానీ వ్యాపారానికి ప్రసిద్ధి కాదు. బొంబాయి, ముంబై
కలకత్తా ఇలాంటి పట్టణాలు వ్యాపారానికి ప్రసిద్ధి అన్నట్లుగా ఉంటాయి. ఇక్కడ లవోదికీయ సంఘము, ఆ పట్టణములో ఉన్నటువంటి సంఘము యొక్క వ్యవహారాన్ని పట్టణంలో ఉన్నటువంటి లక్షణాలతో పోల్చి బుద్ధి చెప్పేటువంటి విధంగా దేవుడు ఆ సంఘానితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆ పట్టణస్తుల యొక్క లక్షణాలు, పట్టణానికి ఉన్నటువంటి విశేషాలు ఏమిటి అంటే, మంచి వస్త్ర వ్యాపారము. రాజమండ్రిని పట్టుకొని ఒక 50 సంవత్సరాల క్రితం నుండి, ఈ మధ్యలో లేదు కానీ, సెకండ్ ముంబై ఏది బట్టల వ్యాపారంలో ఆంధ్రాలో అందరూ చెప్పుకోవాల్సినటువంటి పేరు రాజమండ్రి పేరు. బట్టల వ్యాపారం సెకండ్ ముంబై. బొంబాయిలో దొరికిందంటే ఇంక తర్వాత ఏ ఊళ్ళో దొరుకుతాయి అంటే రాజమండ్రిలోనే దొరుకుతాయి అనేటువంటి పేరు ఉండేది. ఇప్పుడు పద్ధతులన్నీ మారినాయి, పరిస్థితులు మారినాయి, వేరే సంగతి. లవోదికీయ సంఘము వస్త్రాలకు ప్రసిద్ధి, ఉన్ని వస్త్రాలకు ప్రసిద్ధి. అంటే చలిలో వేసుకునేటువంటి బట్టలు, అలాంటివి తయారయ్యేటువంటి ఉన్ని వస్త్రాలకు ప్రసిద్ధిగా ఉండేది. అక్కడ బంగారము, స్వచ్ఛమైన బంగారము దొరికేది. మద్రాసులో, రాజమండ్రిలో కొనుక్కున్న బంగారము మద్రాసులో పరిస్థితులు బాగోకపోతే అమ్మేసుకోవాలని వెళితే ఏమిటి ఇంత నాసిరకం అని అంటారు. అక్కడ డబ్బులుండి వెనకేసుకొని బంగారం కొనుక్కొని ఇక్కడికి వచ్చి అమ్ముకోవాలంటే ఎక్కడిది ఈ మేలిమి బంగారం అని అడుగుతారు. అనుభవపూర్వకంగా చెబుతున్నాను. కొనడము, అమ్మేయడం 2 పట్టణాల్లో. లవోదికీయ పట్టణము బంగారానికి ప్రసిద్ధి. ప్రాచీన దినాలలో భారతదేశము బంగారానికి ప్రసిద్ధి. ప్రపంచ దేశాలలో ప్రస్తుత దినాలలో ఏ దేశంలో బంగారం ఉన్నది, ఎక్కువ ఉన్నది అంటే, వాళ్ళు సహజంగా వాడి దేశంలో ఉన్నటువంటి బంగారం కాదు, తెలివితేటలతో సంపాదించిన బంగారం కలిగినటువంటి దేశము అమెరికా దేశము. మనం ఊరికే బంగారానికి ఎగపడతాం కానీ మన దగ్గర బంగారం ఏం లేదు. ఉన్న బంగారాన్ని అమ్ముకు తినేటువంటి నాయకులే మనకున్నారు. ఉన్న బంగారం అంతా కూడా ఇతర దేశాలకి చేరవేసేటువంటి నాయకులే, దిక్కుమాలిన నాయకులే మనకున్నారు అన్నట్లుగా ఉంది మన దేశము. లవోదికీయ సంఘం ఈ రకంగా బంగారం ఉన్నటువంటి, బంగారంతో వ్యాపారం చేసేటువంటి ప్రాంతంగా ఉన్నది. దాన్ని బట్టి వాళ్ళకి పరువు, ప్రతిష్ట గొప్ప. మంచి వస్త్రాలు ప్రపంచానికి అందించగలరు. మనం పట్టు వస్త్రాలు చాలా ఇష్టపడి కొనుక్కుంటాం. ఖరీదైనటువంటి పట్టు వస్త్రాలు. ధనవంతులు, కోటీశ్వరులు అయితే వాళ్ళ పెళ్ళిళ్ళలో పెళ్లి కూతుళ్లకు లక్షలు పెట్టి ఒక చీర కొంటారు, పట్టు చీర. అలాగా ఈ పట్టు చీరలన్నీ కూడా మన దేశంలోనే ఎక్కువగా ఇప్పుడు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. కానీ పట్టు వస్త్రాలకు ప్రసిద్ధి మన దేశం కాదు. పట్టు వస్త్రాలు పుట్టుకొచ్చింది చైనా నుండి. చైనా నుండి సిల్క్ రూట్ అని చెప్పేసి ఒక 2000 సంవత్సరాల పైచిలుకు నుండి కూడా వ్యాపార సంబంధమైనటువంటి దారి, వ్యాపారం చేసుకునే వాళ్ళు ప్రయాణించేటువంటి మార్గము సిల్క్ రూట్. అది చైనా నుండి బయలుదేరి మరి మనకు ఇప్పుడు ఉన్నటువంటి అరేబియా దేశాలు ఉంటాయి కదా, ఎడారి దేశాలు, ఆ దేశాల వరకు కూడా ఆ వ్యాపార మార్గము కొనసాగేది. వాళ్ళ నుండి తెచ్చుకున్నాం పట్టు వస్త్రాలు. మనం వాడే షుగరు వాళ్ళ నుండి తెచ్చుకున్నాము. చీని అంటారు చక్కెరను పట్టుకొని, చక్కెర, షుగర్, ఇదంతా కూడా చైనా అనే మాట నుండి వచ్చినవి. ఈ లవోదికీయ సంఘం ఇలాగా కొన్నిటికి ప్రసిద్ధి చెందినటువంటిది, వస్త్రాలకు ప్రసిద్ధి చెందినటువంటిది, బంగారానికి ప్రసిద్ధి చెందినటువంటిది.
వాళ్ళ ఆలయంలో మరి కేవలము అంటే విగ్రహారాధికులు కేవలము దేవుని ఆరాధన మాత్రమే కాకుండా సమాజానికి ఉపయోగపడేటువంటి పనులు కూడా జరిగేవి. అక్కడ ఆయుర్వేదము మనం అంటాం కదా, అలాంటి వైద్యము చోటు చేసుకునేది. అక్కడ మందులు తయారయ్యేవి. చెవికి ఉన్నటువంటి సమస్యలు తీర్చేటువంటి మందులు, కంటికి ఉన్నటువంటి సమస్యలు తీర్చేటువంటి మందులు. కంటికి సమస్య తీరాలి అంటే ఆ రోజుల్లో సాధారణంగా కాటుక రూపంలో మనము కంటి సమస్యను తీర్చుకోవాలి. సుర్మా, అరేబియా వాళ్ళు కళ్ళకు మగవాళ్ళు కూడా కాటుక పెట్టుకుంటారు, తెలుసు కదా. మగవాళ్ళు కాటుక పెట్టుకుంటారా? నటరాజులు, డ్యాన్సులు వేసేవాళ్ళు అలాంటి వాళ్ళు ఒకవేళ స్టేజ్ మీద పెట్టుకొని డ్యాన్సులు వేస్తారు అనుకుంటాం. కానీ మరి మగవాళ్ళు కూడా ఏమిటంటే కంటికి ఆరోగ్యం ఇవ్వటం కోసమే కాటుక. విశేషమైనటువంటి వైద్యంతో నిండినటువంటి కాటుక ఇక్కడ దొరుకుతుంది. విశేషమైనటువంటి కాటుక ఇక్కడ దొరుకుతుంది. ఇలాగా ఇవన్నీ వీటన్నిటితో పాటు ఇంకొక అవలక్షణం ఉన్నది. ఒక 10 కిలోమీటర్ల దూరంలో మంచినీటి సెలయేరు ప్రవహిస్తుంది. అది మరి చక్కగా తాగవచ్చు, దాన్ని చేయొచ్చు అన్నట్టుగా ఏమైనా ఉన్నదా అంటే తాగడానికి ఉపయోగం లేనటువంటి నీళ్లు వాళ్ళకి ఉండేవి. సరైనటువంటి నీళ్లు అందుబాటులో ఉండేవి కాదు. సలసల మరిగినటువంటి నీళ్ళల్లో గడ్డగట్టుకుపోయినటువంటి ఐసు ముక్క వేస్తే ఆ నీళ్లు ఎలా తాగుతాము? ఆ రెండు బాగా కలిసిపోయి మామూలుగా సాధారణంగా ఏర్పడిన మామూలుగా అయిపోయిన తర్వాతనే నీళ్లు తాగుతాం. సలసల కాగే నీళ్ళల్లో ఐసు ముక్క వేసేసి ఇదిగో తాగు అని గ్లాసు నిండా నీళ్ళు వేసామనుకోండి, ఎలా ఉంటుంది? అలాంటి నీళ్లు వాళ్ళకి దొరికేవి. సరే, ఇప్పుడు ఆత్మీయంగా అక్కడ ఉన్నటువంటి క్రైస్తవ సమాజాన్ని ఉద్దేశించి మరి యెహోవా దేవుడు, త్రియేక దేవుడు వాళ్లకు చీవాట్లు పెడుతూ ఉన్నాడు. క్రైస్తవులకు, మీరు ఏ ప్రాంతంలో ఉంటున్నారో ఆ ప్రాంతపు లక్షణాలతో మీ సంఘం, ఈ సంఘం ఉండిపోయింది. మిగతా ఏ సంఘాన్ని కూడా ఇలాగా దుయ్యపట్టలేదు, తప్పులు పట్టి మరి ఏమంటారు మన భాషలో తిట్టలేదు. దీన్నే ఎక్కువగా తప్పులు ఎంచి తిట్టినటువంటి సంఘంగా మనం గుర్తించవచ్చు. నేను చూస్తే నాకు వాంతి వేస్తుంది అని. వాంతి ఎప్పుడు రావాలి? సహించడం లేదు, అన్నం సహించలేదు, నాకు వాంతి వచ్చింది అంటాం. సహించకపోతే అంటే ఎమడకపోతే, సలసల కాగేటువంటి నీళ్ళల్లో ఐసుగడ్డ వేసేస్తే ఎమడదు, మళ్ళీ కక్కేసుకుంటాము. నా పరిస్థితి అలా ఉన్నది. నిన్ను చూస్తే వాంతేస్తుంది. సాధారణంగా గొంతులోకి వెళ్ళేటువంటి ఆహారము ఇది ఆరోగ్యవంతమైనటువంటి ఆహారం కాదని మన బ్రెయిన్ మన కడుపుకి చెబితే ఆ కడుపు వాంతి చేసుకునేలాగా కూడా మన మెదడు పనిచేస్తుంది. వాంతి చేసుకో, దీనివల్ల నువ్వు చచ్చిపోతావు అనవసరం అన్నట్లుగా ఉంటుంది. కాబట్టి కొంతమందికి వాంతి చేసుకునేటువంటి విధంగా ఉంటుంది పరిస్థితి. ఇంట్లో మేకలను పెంచుకుంటూ, మేక పిల్లలను పెంచుకుంటూ సాకేటువంటి కుటుంబంలో మేక మాంసం తినరా బాబు అంటే తినలేరు. కళ్ళ ముందే పెరుగుతున్నటువంటి మేకల్ని గుర్తుకొస్తాయి. అలా ఉంటుంది పరిస్థితి. నిన్ను చూస్తే నాకు వాంతి వేస్తుంది అని దేవుడు అంటున్నాడు. లవోదికయ సంఘాన్ని చూసి వాంతి పడుతుంది నీ చేష్టలు చూసి. రోత చూడగానే కక్కుకునేలాగా ఉన్నది నీ పద్ధతి. మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణం ఒక్కోసారి అలా ఉంటుంది. ఏదైనా అనుకూలం లేనటువంటి, అసభ్యమైనటువంటి, సహించలేనటువంటి
ఆ వాసన కానీ, ఆ తిండి కానీ, కంటికి కనబడేటువంటి దృశ్యం కానీ, దానివల్ల వాంతి చేసేసుకుంటారు కొంతమంది. అలా ఉన్నది ఓ లౌకిక విశ్వాసులారా, మిమ్మల్ని చూస్తే ఆ ఊళ్ళో ఉన్నటువంటి వాళ్ళ లక్షణాలలాగా మీకు కూడా ఉన్నాయి. ఎక్కడ లేని గర్వము. మా దగ్గరే ఈ ఉన్ని వస్త్రాలు దొరుకుతాయి, చలికాలంలో వేసుకునేటువంటి ఆ స్వెటర్లు కానీ, రగ్గులు కానీ, ఇలాంటివన్నీ కూడా విశేషంగా మేము తయారు చేస్తాము. మా దగ్గరే మేలిమి బంగారం దొరుకుతుంది. అందరూ మమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. చెవికి సంబంధించినటువంటి వైద్యం చేయించుకోవడానికి దేశ నుండి వస్తారు. కంటికి సంబంధించినటువంటి వైద్యము చేయించుకోవడానికి దేశాల నుండి వచ్చి కాటుక కొనుక్కుంటారు. ఒరే దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, దరిద్రుడా, కబోది, దిగంబరుడా అని తిడుతున్నాడు. ఆ మాటలు మీకు కనబడవు, కానీ ఆ మాటలే. ఒకసారి చూడండి, ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం అనుకుంటా, చూడండి ఒకసారి. పదిహేడవ వచనము. నీవు దౌర్భాగ్యుడవును, దిక్కుమాలిన వాడవును, దరిద్రుడవును, గ్రుడివాడవును, దిగంబరుడవునై ఉన్నావని ఎరుక. మన భాషలో, మన స్టైల్లో చెప్పాలంటే, ఓరి దరిద్రుడా, దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, కబోది, ఇంకా మరి బట్టలు లేనటువంటి వాడిని ఏమంటాం? దిగంబరుడా అంటాం, లేకపోతే బోడోడా అని అంటూ ఉంటాం. ఒంటికి, శరీరానికి అందాన్ని ఇచ్చేటువంటిది చక్కగా మా ముఖానికి అందాన్ని ఇచ్చేటువంటి వెంట్రుకలు. పాత రోజుల్లో ఆయా దేశాల్లో, మన దేశంలో కూడా విధవరాలకి గుండు గీయించేసేవారు. అందంగా కనబడకూడదు, భర్త లేదు కదా, ఇక నరకయాతన జీవితంలో అనుభవించాలన్నట్లుగా ఉండేది. భర్త చనిపోతే భార్యకు గుండు గీసేసేవాళ్ళు. దానిని సంస్కృతంలో ముండనం అంటారు. ఆ సంస్కృతం మాట నుండే మొండ అనే మాట వచ్చింది. అంటే భర్త చనిపోయినటువంటి స్త్రీ. సమాజంలో ఇక ఏ విలువకు నోచుకోలేనిటువంటి స్థితి, ఎగతాళికి గురి అయ్యేటువంటి స్త్రీ ముండ, అంటే గుండు చేసుకున్న స్త్రీ. అదేదో భూత మాట, ఏదో అనకొండ మాట కాదు, మామూలు మాట అది. గుండు గీయించుకున్న ఆవిడ అని అర్థం. అలాగా నువ్వు చక్కటి వస్త్రాలు తయారు చేస్తున్నావు, చలికి కూడా కాసుకునేటువంటి వస్త్రాలు తయారు చేస్తున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు దిగంబరివి, నీ ఒంటి మీద బట్టలేవు, బోడివాడివి, బోడోడా అని పిలుస్తున్నాడు. భ్రమ, లోక సంబంధమైనటువంటి వ్యవహారాలతో మనము మాయలో జీవిస్తాము, భ్రమలో ఉంటాము. మాయ అంటే అర్థం ఏమిటి? ఇది కాదు అని అర్థం. సంస్కృత భాషలో మా అంటే కాదు, యా అంటే ఇది లేక అది. ఇది సత్యము అని దేన్ని కూడా మనం చూసి అనుకోవడానికి వీలు లేదనే ఒక సిద్ధాంతం ఉంది మన దేశంలో, తత్వశాస్త్రంలో. మాయా సిద్ధాంతం, దేన్ని కూడా నువ్వు ఇదే సత్యం అని అనుకోవడానికి లేదు. అది కాదు, అది కాదు, ఏదైనా సరే అది కాదు అంటూ ఉంటారు, దాన్ని మాయా. కాబట్టి అది కాదు. నువ్వు బట్టలు చూసి, నీ బట్టల ప్రొడక్షన్ చూసి, తయారీ చూసి నువ్వు మురిసిపోతున్నావు. నీకు అసలు బట్టలే లేవు కదా, ఎందుకు బట్టలు తయారు చేస్తున్నావు? నీకు అర్థమవుతుందా? నువ్వు బట్టలు వేసుకోవు, బ్రహ్మాండంగా నేను బట్టల వ్యాపారం చేస్తున్నాను అంటున్నావు, బాగుందా? సెకండ్ ముంబై, రాజమండ్రి బట్టల వ్యాపారం బాగుందా? నువ్వు బోడిగా తిరుగుతున్నావు రోడ్డు మీద, ఒంటి మీద బట్టలు లేవు నీకు. ఇలాంటి అర్థము. నీవు దిగంబరుడవు.
దౌర్భాగ్యుడవు, దిక్కుమాలిన వాడివి. ఏదో ఉన్నదనుకుంటున్నావు, ఏది బంగారాన్ని చూసి ఓ ధనవంతుడు అనుకుంటున్నావు. నువ్వు దరిద్రుడివి. ఏం చేస్తుంది నీ బంగారం తీసుకొని నువ్వు తర్వాత ఏం చేస్తావు? ఈ ఒంట్లో శరీరంలో నీ ప్రాణం పోయిన తర్వాత నీ ఆత్మ ఉంటుంది. నీ ఆత్మ గతి ఏమిటి? నీ ఆత్మ మరి చలించేదిగా ఉండాలి. నీ ఆత్మ ఫలించేదిగా ఉండాలి. ఆత్మ ఫలములు ఆ రకమైనటువంటి ఆత్మ ఉండాలి అంటే ఇది కాదు అనేటువంటిది నువ్వు కలిగి ఉంటున్నావు. ఉన్ని వస్త్రాలతో చక్కగా నేను ఒళ్ళు కప్పుకుంటున్నావు అనుకుంటున్నావు, కానీ నువ్వు బట్టలు లేని వాడివి. బ్రహ్మాండమైనటువంటి భోజనం చేస్తున్నావు, అది చేస్తున్నావు, చక్కగా జీర్ణం చేసుకుంటున్నాను అనుకుంటున్నావు, కానీ నిన్ను చూస్తే నాకు వాంతి వేస్తుంది. నేను జీర్ణం చేసుకోలేకపోతున్నాను నీ పరిస్థితిని. ఈ రకంగా దేవుడు అక్కడ ఉన్నటువంటి సంఘము ఇలాగే తయారైంది. అక్కడ పరిసరాల్లో ఉన్నటువంటి విశ్వాసులు వాళ్ళందరూ కూడా విగ్రహారాధికులు, కానీ సర్వసత్యంలోనికి నడిపించబడుతూ ఉన్నారు, క్రైస్తవులుగా పిలువబడుతూ ఉన్నారు. కానీ వదులుకోవలసినటువంటివి వదులుకోవడం లేదు, మాయలో ఉంటూ ఉన్నారు. వాళ్ళకి ఏమి కలిగి ఉన్నారో అదే సత్యము అనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఏ రకంగా బుద్ధి చెప్పాలి? ఆత్మీయమైనటువంటి గుడ్డితనం నుండి సత్యాన్ని చూడగలిగేటువంటి రీతిగా కళ్ళు ఉండాలి. ఆరోగ్యవంతమైనటువంటి కళ్ళు ఉండాలి. కొంతమంది కళ్ళుతో మనం అలా చూస్తూ ఉంటాము, కానీ గమనింపు లేని కళ్ళు వ్యర్థము. చూస్తాం, అటు ఇటు అలా చూస్తూ ఉంటాం, గమనించాం. కొన్ని విషయాలు కళ్ళ ముందే జరిగిపోతూ ఉంటాయి. అదేవిధంగా వినిపించుకోము. ఎన్నెన్నో శబ్దాలు మన చెవిలోకి వెళుతూ ఉంటాయి, కానీ మనము పట్టించుకోము. ఇండిఫరెన్స్, పట్టింపు లేనితనము, ఉదాసీనత, నిర్లిప్తత. అలా ఉంటే ఎలా? నువ్వు ఇప్పుడు క్రైస్తవురాలివి, మా ఊరి మనస్తత్వంతోనే నేను క్రైస్తవుడిని పిలిపించుకుంటాను అంటే పొరపాటు. మా ఊరు పద్ధతి అంటే పొరపాటు. నువ్వు క్రైస్తవుడు అని పిలిపించుకోవాలి అంటే మాయల నుండి బయటపడాలి. ఆ రకంగా నువ్వు నన్ను వెంబడించాలి అని అంటే ఈ మాయా పద్ధతుల లోకం నుండి దూరంగా ఉండాలి. నీ సిలువ ఎత్తుకోవాలి. నేను రాబోయే రోజుల్లో సిలువను మోసేటువంటి వాడినిగా ఉన్నాను. నన్ను అనుసరిస్తున్నానని నువ్వు నాకు కూడా వచ్చి శిష్యరికం చేయడానికి వస్తా ఉన్నావు. నువ్వు సరైన శిష్యుడు అని అనిపించుకోవాలి అంటే నా పద్ధతిలో నువ్వు ఉండాలి. ఏమిటది? సిలువను ఎత్తుకోవాలి. తల్లిదండ్రులను, కుటుంబస్తులను వదులుకోవాలి. భవబంధాలను వదులుకోవాలి. స్నేహితులను వదులుకోవాలి. ఆస్తులను వదులుకోవాలి అనేటువంటి మనస్తత్వం ఉండాలి మనకి. ఆయన్ని నిజంగా వదిలేసుకొని మనం అందరం కూడా ఒక సన్యాసి కూడా వెళ్ళిపోయినటువంటి ఆ 12 మంది శిష్యుల్లాగా కాదు. ఆ లక్షణాలు ఉన్నటువంటి క్రైస్తవులుగా ఉండాలి. మాయా ప్రపంచంలో మనము అలా ముందుకు సాగుతూనే ఉంటే మనల్ని చూసి యావగించుకుంటాడు దేవుడు, మన సృష్టికర్త. నిన్ను చూస్తే నాకు వాంతి వస్తుంది, చూస్తేనే వాంతి వస్తుందా అంటే మన పరిస్థితి అలా ఉన్నది, వాతావరణం అలా ఉన్నది. జీర్ణించుకోలేమో, లోపలికి తీసుకోలేమో. దేవుడు ఆ రకంగా మన విషయంలో తన బాధను లవదికే సంఘంలో సంఘస్థుల యొక్క ప్రవర్తనను బట్టి, మనస్తత్వాన్ని బట్టి తన బాధను వ్యక్తపరుస్తూ ఉన్నాడు యోహాను భక్తుని యొక్క దర్శనంలో.
సృష్టికర్త అయినటువంటి దేవుడు సరి అయినటువంటి వాడు. ఇంగ్లీష్లో షూర్ అంటాం, తెలుగులో సరి. సరి అయినటువంటి దేవుడు, సత్యమై ఉన్నటువంటి వాడు, షూర్గా ఉన్నటువంటి వాడు, ట్రూలీ ట్రూలీ అనేటువంటి మాట మనం చూస్తాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం 51, తర్వాత 3వ అధ్యాయంలో 5వ వచనం, 8వ వచనం, 11వ వచనం. కంటత పెట్టాను, మళ్ళీ అడిగితే నేను చెప్పలేను, ఊరికే ప్రసంగం కోసం కంటత పెట్టాను. నిశ్చయముగా అనేటువంటి మాట, ట్రూలీ ట్రూలీ ఐ సే అంటు యూ, నిశ్చయముగా మీతో చెబుతున్నాను. ష్యూర్లీ, ట్రూలీ అనేటువంటి మాట ఒకవేళ పాత రోజుల్లో ష్యూర్లీ అనేటువంటి మన మాటకు వాడుకునేటువంటి భాషగా ఉంది. అదే మనం వాడేస్తున్నాం. ఇంగ్లీష్లో కూడా పాతకాలపు కొన్ని మాటలు అలాగే పట్టుకొని వేలాడుతూ ఉంటాం. ష్యూర్లీ, సరిగా, ఖచ్చితంగా, ఖచ్చితమైనటువంటి దేవుడు చెప్పేటువంటి మాటలు. ఖచ్చితమైనటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాటలు మనం ఖచ్చితంగా వినిపించుకోవాలి. చెవులు ఉన్నాయి కానీ వినిపించుకుంటున్నామా? చెవులు గలవాడు వినుగాక అనేది కూడా ఉంది మనం చదువుకున్న పాఠ్యభాగంలో. రెండిట్లోనూ ఉంది. సువార్త పాఠ్యభాగంలో ఉన్నది, పత్రిక పాఠ్యభాగంలో కూడా ఉంది. మళ్ళీ ఎక్కడ ఇలాగా ఎక్కడ పడితే అక్కడ ఉండవు ఈ భావనలు. వినుటకు చెవులు గలవాడు వినుగాక. మనకు అందరికీ చెవులు ఉన్నాయి కానీ వినిపించుకోము. ఇందాక చెప్పాను, అందుకే కళ్ళు ఉంటాయి కానీ గమనించుకోము. ఆత్మీయమైనటువంటి కాటుక కావాలి మనకి. నువ్వు ఊరందరికీ, దేశంలో దేశాలకి కాటుక అమ్ముతా కూర్చున్నావు. ఒరే వెరివాడా, దరిద్రుడా, దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, కబోది, దిగంబరుడా, ఒరే నువ్వు నా దగ్గర కొనుక్కో కాటుగా. నువ్వు అందరికి అమ్ముతున్నావు, నువ్వు గుడ్డోడివి. ఇందా చెప్పాను కదా, అందరికీ బట్టలు వ్యాపారం చేస్తూ ఉంటావు కానీ నువ్వు బోడోడు అన్న సంగతి నీకు తెలియదు. నువ్వు ప్రపంచాలకు నీ కాటుకు అమ్ముతూ ఉన్నావు, వైద్యంతో నిండినటువంటి కాటుకు అమ్ముతూ ఉన్నావు సుర్మా పెట్టుకోవడానికి. కానీ నువ్వు గుడ్డోడివి, ఆ సంగతి తెలుసా నీకు? నీ కళ్ళకు కాటుక అవసరం ఉన్న సంగతి తెలుసా? నువ్వు అమ్మే కాటుక కాదు, అది మాయ. ఆ మాట కూడా ఇందాక చెప్పేశాను. ఎందుకురా ఈ మాటలు చెప్తున్నాడు ఏంటని అనుకోకండి. కాబట్టి మాయా ప్రపంచంలో ఉండకండి, బయటికి రండి. యథార్థతలో ష్యూరిటీ, ట్రూలీ ట్రూలీ, నిశ్చయంగా ఉన్నటువంటి దాంట్లో ఆ సత్య మార్గంలోనికి మనం ఉండాలి. ఆ సత్య మార్గంలో మనము ముందుకు సాగుతూ ఉండాలి. ఆయనకు వేసే ప్రతి అడుగు కూడా ఆయనకు సమీపస్థులుగా మనం మిగిలిపోగలము. కనుక సత్య మార్గంలో మనము నడవాలి. కాబట్టి ఓ లౌకిక సంఘమా, నా దగ్గర కాటుకు కొనుక్కోండి. నా దగ్గర మేలిమి బంగారం ఉంది, మీరమ్మే బంగారం కాదు. విదేశాలలో మేలిమి బంగారం దొరుకుతుంది. పాప దగ్గరికి మొన్న వెళ్ళాం కదా, అలాంటి చోట్ల మేలిమి బంగారం దొరుకుతుంది. మనకి మేలిమి బంగారం పేరు చెప్పి అమ్మేస్తూ ఉంటారు. అక్కడ ఉన్నంత మేలిమి ఇక్కడ అమ్మకాల్లో ఉండదు. దేవుడు అంటున్నాడు, నా దగ్గర కొనుక్కో నీ బంగారం. నీకు నువ్వు ఊరందరికి అమ్ముతున్నావు, దేశాలకు అమ్ముతున్నావు. స్వచ్ఛమైనటువంటి బంగారం నా దగ్గర కొనుక్కోవడం నేర్చుకో. ఈ రకంగా మరి దేవుడు వాళ్ళతో అంటూ ఉన్నాడు. ఇక పాత నిబంధన పాఠ్యభాగంలో యెషయా భక్తుని ద్వారా వినిపించినటువంటి ఆ మాటలు మనకి ఎంతవరకు అనుకూలంగా ఉంటాయి, సందేశాన్ని ఇస్తాయి అనేటువంటిది కూడా ఒక ఆలోచన మనం చేసుకోవాలి. యెషయా గ్రంథంలో 25వ అధ్యాయంలో 6 నుండి 9 వచనాలు మనం చదువుకున్నాం.
పొరపాటున చాలామంది మరి ముఖ్యంగా ఈ రోజుల్లో మూర్ఖులు తయారయ్యారు. మతం పేరుతో వాళ్ళ మూర్ఖత్వాన్ని వెళ్ళగక్కేటువంటి వారు. ప్రజానాయకులు కూడా ఆ రకంగానే ఉన్నారు ఈ రోజుల్లో మన దేశంలో. మూర్ఖత్వాన్ని ప్రజల్లో చలామణి చేసేలాగున. మూర్ఖత్వమే మా బ్రతుకు, మూర్ఖత్వమే మా బతుకు తెరువు, మా భవిష్యత్తు అన్నట్లుగా మారిపోతున్నాయి. ఒకరినొకడు తప్పులు ఎంచుకోవడము, తిట్టుకోవడము, తన్నుకోవడము, ప్రాణాలు తీయడము, ప్రాణాలు పోగొట్టుకోవడము. చాలా భయంకరమైనటువంటి దినాలలో మన దేశం ఉన్నది. మిగిలిన దేశాలు కాదు, ప్రపంచం కాదు, మన దేశం గురించి చెప్తున్నాను నేను. చాలా దిక్కుమాలిన స్థితిలో, దౌర్భాగ్యంలో, దరిద్రతలో, కబోదిలాగా, దిగంబరిలాగా ఉన్నది మన దేశకాల పరిస్థితి. జాగ్రత్త సుమా. ఇది బాగుపడాలంటే ఫలానా ప్రభుత్వ అధికారి లేకపోతే ఫలానా పలుకుబడి ఉన్నటువంటి వాడు కాదు. నీ చేతుల్లో, నా చేతుల్లో ఉన్నది మన దేశం భవిష్యత్తు. అలక్ష్యం చేయకూడదు, నిర్లక్ష్యం చేయకూడదు, నిర్లిప్తంగా ఉండకూడదు, ఇండిఫరెంట్గా ఉండకూడదు. అలా ఉంటే మనల్ని చూస్తే దేవుడు వాంతి చేసుకుంటాడు. నిన్ను చూస్తే నాకు వాంతి చేసుకోవాలనిపిస్తుంది అంటాడు. మన ప్రవర్తన, ఆత్మీయ ప్రవర్తన ఎలా ఉన్నది, అవగాహన ఎలా ఉన్నది, సర్వసత్యంలోనికి ప్రయాణించేటువంటి వారముగా, ఆ యాత్రలో ఉన్నటువంటి వారముగా మనం ఉన్నాం. అది నిరూపించుకోవాలి మన ప్రవర్తనలో. పేరుకు మట్టుకే సర్వసత్యంలోనికి, ఆ నేనే మార్గము, సత్యము, జీవనటువంటి సత్యమును ఎరిగినటువంటి వారముగా, ఆయనకు సమీపస్థులంగా ఒక్కొక్క అడుగు వేస్తున్నామని మాయలో ఉంటూ ఉన్నామేమో ఒకసారి మనం పరీక్ష చేసుకోవాలి. యథార్థతలోనికి రావాలి, దుర్మార్గతను ఎదిరించాలి. 4 మాటలు మాట్లాడి వెళ్ళిపోవడం కాదు. చర్చి దాటిన తర్వాత ఎలాగా పరిస్థితి, ఎలాంటి స్థితిలో ఉన్నావు, మన ఊరు పరిస్థితి ఎలా ఉన్నది, నువ్వు కూడా అలా ఉంటే ఎలాగా, నువ్వు కూడా మాయలో ఉంటే ఎలాగా? దిక్కుమాలిన లౌదికీయ పరిస్థితి ఎలా ఉన్నది? దౌర్భాగ్యుడా, దిక్కుమాలినవాడా, దరిద్రుడా, కపోది, దిగంబరి అని పిలిపించుకుంటున్నావు. నిన్ను చూస్తే వాంత వస్తుంది నాకు అని అనిపించుకుంటున్నావు. వాళ్ళ మధ్యలో నువ్వు కూడా క్రైస్తవుడిగా ఉంటూ ఉన్నావు. సరే, వాళ్ళ సంగతి వదిలేయి. క్రైస్తవుడిగా పిలిపించుకోవాలంటే ఆ లక్షణాలు నీలో ఉండకూడదు. అది మన దేశంలో కూడా ప్రస్తుతంలో ఉన్నటువంటి పరిస్థితి. మూర్ఖత్వం, మతం పేరుతో దెబ్బలాటలు ఆడుకోవడం, కొట్లాటలు, ఒకడు మోసం చేస్తూ అభివృద్ధి చెందటము, ప్రశ్నించేవాడిని శిక్షించడము. ప్రశ్నించకూడదు. రే నువ్వేంటి ఇలా చేస్తున్నావు, తప్పు కదా అని కోర్టుకు వెళ్ళినోడికే శిక్ష పడుతుంది. న్యాయం కోసము, న్యాయం ఎవరి వైపు ఉందో వాడికి న్యాయం జరగట్లేదు. న్యాయాధిపతులు, న్యాయమూర్తులు, వాదులాడేటువంటి వారు, బైబిల్లో కూడా ఉన్నది అలాంటి మనస్తత్వం ఉన్నటువంటి వాళ్ళు. ఆ రోజుల్లో కూడా ఎక్కడ, ప్రపంచం అంతట్లో అన్ని తరాల్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉంటూనే ఉంటారు. డబ్బు కోసము న్యాయాన్ని మార్చేసేటువంటి వారు. కాబట్టి ఇది మాయతో నిండినటువంటి బతుకు. ఇలాంటి బతుకు బతకడం కన్నా చావడమే మేలు అన్నట్టుగా నిన్ను చూస్తే వాంతేస్తుంది నాకు. సరిగ్గా ఉండు. నిన్ను చూస్తే ముచ్చటయ్యాలి, దగ్గరికి వచ్చి ముద్దు పెట్టుకోవాలి. నేను గురించి నలుగురికి చెప్పుకొని నా సంతోషాన్ని వ్యక్తం చేసుకోవాలి. ఆ రకంగా మరి ఉన్నదా? ఓ లౌకిక సంఘమా, నన్ను వెంబడించేటువంటి శిష్యుడికం చేయడానికి వచ్చేస్తానంటున్నావు. సిలువను నన్ను వెంబడించాలంటే సిలువను మోస్తూ నన్ను వెంబడించాలి. చేయగలవా? చుట్టూ కూడా మూర్ఖులు ఉన్నారు, మీద పడుతూ ఉన్నారు, ప్రార్థనలు కూడా చేయనివ్వరు. చాలా చోట్ల ఈ ఇబ్బందులు మన దేశంలో ముఖ్యంగా.
మన దేశం ఆర్థికంగా ప్రపంచంలో 5వ స్థానంలో ఉన్నది. కానీ అడుగు తినే వాళ్ళల్లో, తిండికి గతి లేని వాళ్ళల్లో ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నారు? ఆకలితో ఆల్మటించేటువంటి ర్యాంక్ చూసినట్లయితే ఆఫ్రికా దేశంలో వాళ్ళకి సదుపాయాలు లేక, వసతులు లేక, తెలివితేటలు లేక వెనకబడ్డారు. వాళ్ళకి తిండి ఇదిగో ఏమాత్రం దక్కుతుంది. అలాంటి దేశానికి సరి సమానంగా దిగజారిపోయింది మన దేశము. మాట్లాడేటువంటి హక్కు లేదు, నోరు తెరవకూడదు, నాయకులను అధికారులను ప్రశ్నించకూడదు, లోపల వేసేస్తారు. చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో మన దేశం ఉన్నది. లౌకిక సంఘము లాంటిదా మన దేశం అన్నట్లుగా ఉన్నది. నీ వంతు నా వంతు బాధ్యత ఏమిటి? అదే లక్షణాలతో నువ్వు కూడా గుంపులో కొట్టుకుపోతావా? అలా కాదు, నాలో విశేషం ఉన్నది, నన్ను చూస్తే వాంతి చేసుకోవాలనిపించేలాగా నేను లేను అని మనం పిలిపించుకోగలమా అన్నట్లుగా ఇక్కడ ఉన్నది. దేవుడు మన విషయంలో చొరవ తీసుకుంటాడు, దయగలిగినటువంటి దేవుడుగా ఉన్నాడు. ఈ పర్వతము మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయును. రాజుగారి విందు ఎలా ఉంటుంది? రాజుగారు పార్టీ ఇచ్చాడు అనుకోండి, రాజుగారు పార్టీ ఇస్తే ఇంకా దానికి మించినటువంటి పోలిక ఇంకెక్కడన్నా ఉంటుందా? మన సృష్టికర్త త్రియేక దేవుడు పార్టీ ఇస్తున్నాడు, పరిశుద్ధ పర్వతం మీద పార్టీ ఇస్తున్నాడు. ఎవరికి ఇస్తున్నాడంటే ఒక యూదులకు కాదు, ఒక క్రైస్తవులకు కాదు, సమస్త జనులకు. మీ తప్పుల వలన, మీ అపరాధాల వలన మీరు కప్పిపుచ్చుకుంటున్నారు. నేను బోడివాడిని, నేను బోడిదాన్ని అని చెప్పేసి కచ్చడములను కట్టుకొని ఆదామవలు ఆకులతో వాళ్ళ శరీరాన్ని కప్పుకొని దాక్కుంటారు. బోడివాళ్ళు అన్న సంగతి తెలిసి వచ్చింది, దిగంబరులు అన్న సంగతి తెలిసి వచ్చింది. మనం తప్పు చేస్తే అది కనిపించకుండా కప్పుకుంటాము, మానవ లక్షణము. ఇక్కడ సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకు, సమస్త జనముల మీద కప్పుచున్న, మామూలు వీళ్ళ మట్టుకే కాదు, లౌకిక సంఘం మట్టుకే కాదు, యూదులు మట్టుకే కాదు, క్రైస్తవుల మట్టుకే కాదు, భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కడిని ఉద్దేశించి చెప్పినటువంటి అందరి యొక్క బాగు కోసం దేవుడు చెప్పేటువంటి మాటలు ఇవి. యెషయా ప్రవక్త ద్వారా తెలియజేస్తా ఉన్నాడు. సమస్త జనముల ముఖములను కప్పుచున్న ముసుకు, సమస్త జనముల మీద నుండి మీద పరచబడిన తెర ఈ పర్వం మొత్తము మీద ఆయన తీసివేయును. ఆయన జాలి కలిగినటువంటి వాడు, పద్ధతి కలిగినటువంటి వాడు, మన సృష్టికర్త, మన మేలు కోరేటువంటి వాడు, మనలను రక్షించేటువంటి వాడు. అందుకనే ఆ చివరి మాట మనం చూస్తాం ఇక్కడ చదువుకున్నటువంటి దాంట్లో యెషయా గ్రంథంలో ఈ 25వ అధ్యాయంలో మనకి ఇవ్వబడినటువంటి 9వ వచనం చివరి మాటగా అదేంటది? ఈ దినమున జనులు ఏలాగు అంటారు. ఏమంటారు ప్రజలు? ఇదిగో మనలను రక్షించుమని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు. రక్షించే దేవుడి కోసం మనం కనిపెట్టుకున్నాము. చూసారా ఎంతకాలమో? ఆ దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఇదిగో మనలను రక్షించమని మనము కనిపెట్టుకుని ఉన్న మన దేవుడు
మనము కనిపెట్టుకుని ఉన్న యెహోవా ఈయనే. సమస్త జనులు, ఈ భూప్రపంచం మీద ఉన్న వాళ్ళందరూ తెలుసుకునేటువంటి సత్యము. ఆమేనన్నవాడు సత్యమై ఉన్నవాడు. లవొదికయ సంఘంతో మాట్లాడేటువంటి వ్యక్తి యొక్క బిరుదు ఏమిటంటే, ఆ దేవుడికి ఉన్నటువంటి బిరుదు ఏమిటంటే, ఒక్కొక్క సంఘంతో మాట్లాడినప్పుడు ఒక్కొక్క బిరుదుతో మాట్లాడుతూ ఉంటాడు. లవొదికయ సంఘంతో మాట్లాడేటప్పుడు ఆమెన్ అనువాడు. ఆమెన్ అంటే తమిళ భాషలో చక్కగా ఉంటుంది. ఆమా అంటే అవును అని. అలాగు జరుగునుగాక, ఇలాగు జరుగునుగాక కాదు, అన్నీ పాతకాలపు మాటలు, గ్రంథంలో ఉండేటువంటి మాటలు, వాడుక మాటలు మనం గుర్తించాలి. అవును అనేటువంటి వాడు, ష్యూర్, సరి అనేటువంటి వాడు, సరి అయినటువంటి వాడు, సరిగా ఉన్నటువంటి వాడు, ష్యూరిటీ ఉన్నటువంటి వాడు, ఆమెన్ అనేటువంటి వాడు, అవును అనేటువంటి వాడు చెప్తున్నాడు లవొదికయ సంఘంతో. నేను అవుననేటువంటి వాడుగా ఉన్నాను, అది నువ్వు గుర్తుంచుకో. నీ ప్రవర్తన విషయంలో నువ్వు రక్షణకు యోగ్యుడవు, నా రక్షణను అందుకోవడానికి నువ్వు యోగ్యుడవు, అవును అని నేను ఒక మాట చెప్పేలాగున ఉన్నదా నీ ప్రవర్తన? నువ్వు దిక్కుమాలిన వాడివి, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు, కానీ బోల్డ్ డబ్బులు ఉన్నాయి అనుకుంటున్నావు, బంగారం వ్యాపారం చేసేస్తున్నాను అనుకుంటున్నావు, వస్త్ర వ్యాపారం చేసేస్తున్నాను అనుకుంటున్నావు, కాటుక వ్యాపారం చేసేస్తున్నాను అనుకుంటున్నావు, గుడ్డివాడివి, దిగంబరుడవు, దరిద్రుడవు, దౌర్భాగ్యుడవు. అది తెలుసుకో, ఒప్పుకో, నీ స్థితిని నువ్వు ఒప్పుకో. నన్ను వెంబడించాలంటే సిద్ధ మనసుతో ఉండాలి, నా లక్షణాలు నీలో ఉండాలి. నేను సిలువను మోసుకొని ఇతరుల క్షేమం కోసం చనిపోయినటువంటి వాడుగా ఉన్నాను, అదే లక్షణము నీలో ఉండాలని దేవుడు మనందరితో అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియమైన సంఘమా, మన సంఘం, మన దేశం, మన సమాజం లవొదికయలాగా ఉన్నదా? దీని మధ్యలో మనం జీవిస్తూ ఉన్నామా? మన పరిసరాలు లవొదికయ సంఘం పరిసరాలలాగా ఉన్నాయంటే అవును అని మనం ఒప్పుకోవాలి. మరి నీ బాధ్యత ఏమిటి? ఇప్పుడు దాకా చేసిన ప్రసంగమే మన బాధ్యత ఏంటో మనకు గుర్తు చేయాలి. కాబట్టి దీని నుండి మనం బయటపడాలి అంటే ఈ లక్షణాలు మనలో ఉండకుండా ఉంటే మనలను చక్కగా ఆ అనురాగంతో హత్తుకుంటాడు, ముద్దు పెడతాడు. అంతేగాని ఇదే స్థితిలో మనం మిగిలిపోతే మనల్ని చూస్తే వాంతేస్తుంది, నీ మీద ఉమ్ము వేయాలనిపిస్తుంది, చీతు అని అనిపిస్తుంది. మరి మనము దేనికి పాత్రులము? ఒకసారి మనల్ని మనము పరీక్షణ చేసుకొని ఆయనకు ప్రేమైనటువంటి వారముగా, ఆయనకు సమీపస్తులముగా జీవించాలని ఈ మరి వాక్యం ద్వారా దేవుడు మనకు సెలవిస్తున్నాడు. అటువంటి మా ధన్యకరమైనటువంటి జీవితం మనం అందరం జీవించలాగున ప్రార్థనాపూర్వకంగా మనము ఆత్మీయంగా ఎదుగుదాం. దేవుడి ఈ కొద్ది మాటలు దీవించునుగాక. సమస్త జ్ఞానం మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలి ఉండునుగాక. దేవా నాయనా